ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. తాజాగా మరొక 7 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరింది. బాధితులందరినీ వెంటనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీరితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వారిని గుర్తించే ప్రక్రియను ఆరోగ్య శాఖ సిబ్బంది వేగవంతం చేసింది. పరిస్థితిని సమీక్షించిన అధికారులు జిల్లాలో వారీగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలంటూ కూడా ఆదేశించారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలంటూ కూడా సూచించారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలంటూ కూడా స్పష్టం చేశారు. ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అధికారులు కోరారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను తరచూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలంటూ కూడా తెలిపారు. ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 39కి తీరినట్టుగా తెలుస్తుంది. తాజాగా మరొక కొత్తగా 7 యాక్టివ్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకి 5 నుంచి 10 కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో బయటపడుతున్న వాటి సంఖ్య కూడా తక్కువగానే ఉంది అనేటువంటి ఒక వాస్తవాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ప్రాథమిక పిహెచ్సి సెంటర్లు కానీ యూహెచ్సి సెంటర్ల వద్ద కరోనా టెస్టులు చేసేటువంటి కిట్లు అయితే ఎక్కడ కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ప్రధాన ఆసుపత్రులు, ప్రాంతీయ ఆసుపత్రులు, అలాగే జిల్లా ఆసుపత్రులు, అలాగే మెడికల్ కాలేజీ ఆసుపత్రుల వద్ద ఈ కిట్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ల్యాబ్ లో కూడా ఆ డబ్బులు వెచ్చించి టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోవిడ్ టెస్టులు చేసేటువంటి సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ పాజిటివ్ కేసులు అనేది ఇంకా బయటపడడం లేదన్న ఒక ఆందోళన ప్రజల్లో అయితే నెలకొంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ రోజు విడుదల చేసిన బులెటిన్ లో ఈ రోజు మరొక 7 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 39కి చేరినట్లు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ఇప్పటికే 4 కూడా ఈ పాజిటివ్ బారిన పడి మృతి చెందినటువంటి పరిస్థితి కూడా ఏపీలో నెలకొంది. అయితే దీంట్లో ప్రస్తుతం హెల్త్ సర్వే అయితే వేగవంతంగా చేపడుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారిని గుర్తించే ప్రక్రియను అయితే ఆరోగ్య శాఖ వేగవంతం చేసింది. అంతేకాకుండా జిల్లా ఆసుపత్రులే కాకుండా పిహెచ్సిలకు అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలంటూ కూడా అటు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కరోనా వార్డులు ఏదైతే ఐసోలేషన్ వార్డులు ఉన్నాయో వాటన్నిటిని సిద్ధం చేసి మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, పీపీఈ కిట్లు కానీ ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాలకు తరలించేందుకు కూడా వైద్య ఆరోగ్య శాఖ ముమ్మర చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ పాజిటివ్ కు సంబంధించి అంత తీవ్రత లేకపోయినప్పటికీ కూడా విజృంభణ మాత్రం వేగవంతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దానివల్ల ఏదైతే ప్రధానంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉన్న వారందరూ కూడా హోమ్ ఐసోలేషన్ జాగ్రత్తలు పాటించడంతో పాటు ఎవరైనా తీవ్రంగా ఉంటే అవి ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి క్వారంటైన్ లో చేరాలనేది కూడా వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ అనేది కూడా పూర్తయింది. ఈ తరుణంలో రోగ నిరోధక శక్తి పెరిగి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్న వారికి మాత్రం ఈ కోవిడ్ పాజిటివ్ అంత ప్రమాదకరం కాదన్నప్పటికీ కూడా వృద్ధులు, వికలాంగులతో పాటు పేషెంట్లు ఎవరైతే ఉంటారో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వారందరికీ మాత్రం ఇది ప్రాణాంతకం అని కూడా చెప్పుకోవచ్చు. వారు ఎట్టి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు హెల్త్ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి కేసులకు సంబంధించి అయితే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ RF5 అనేది మాత్రం నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి మునుపటి వేరియంట్లతో పోలిస్తే ఇది ప్రమాదకరమైనది కాదు అనేది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ అటు వైద్య నిపుణులు కానీ సూచిస్తున్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ఖచ్చితంగా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ పాత రోజులు ఏదైతే కోవిడ్ సంబంధించినటువంటి రోజులు ఉన్నాయో ఆ జాగ్రత్తలన్నీ పాటించి పౌష్టికాహారం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ప్రజలు పాటించాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.